హలో ఎవ్రీవన్, పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ రెసిపీస్ అడిగినా ప్యాన్ కేక్ ప్యాకెట్స్ తెచ్చేసుకుని సింపుల్గా ఇంట్లోనే చేసేయచ్చు. నిజంగా చాలా బాగా కుదిరింది. నాకైతే టేస్ట్ కూడా బాగా నచ్చింది. ఎలా చేయాలనేది మీకు సింపుల్గా చూపించేస్తాను. దీనికి ఏంటంటే నేను ఒక ప్యాకెట్ పాలు కాంచి పక్కన పెట్టుకున్నాను. కానీ ప్యాకెట్ పాలు అయితే అవసరం ఉండదు. 180 ml పాలు తీసుకోవాలి. అంటే ఒక ప్యాకెట్కి 90 ml మిల్క్ అయితే అవసరం వస్తుంది. నేనేందంటే ఫీడింగ్ బాటిల్తో కొలత వేసుకుంటున్నాను, కరెక్ట్ మెజర్మెంట్ అనేది. ఇంకేందంటే ఇది కట్ మెటల్లో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 minutes అన్నా. పిల్లలు ఏంటంటే చాక్లెట్ కేక్ చేయమన్నారు. ఇంకేందంటే నా దగ్గర చాక్లెట్ అప్పుడు డైరీ మిల్క్ అవైలబుల్గా ఉండింది. వాటిని ఏంటంటే కొంచెం హాట్ వాటర్ పోసి మెల్ట్ అయ్యేలాగా ఉండిచ్చేసాను. అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇదేంటంటే బటర్తో కాల్చుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఇంకా బటర్ లేదని కొంచెం గీ వేసి దాన్ని ఏంటంటే ఒక ప్యాన్ కేక్ చిన్న దోశలాగా వేసాను. దాన్ని రెండో సైడ్ కూడా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ మొత్తం పిండితో నాకు ఒక 20 దాకా వచ్చాయి. అవన్నీ కాల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం వేడి తగ్గాక ఏంటంటే మనం ఈ క్రీమ్ ఉంటుంది కదా, చాక్లెట్ క్రీమ్, దాని మీద వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకోవచ్చు. దీని మీద హనీ కూడా వేసుకున్నాను. నిజంగా చెప్తాను కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. నాకు బేకింగ్ ఫుడ్ అయితే అసలు తెలియదు ఎలా చేయాలి అనేది ప్రాసెస్. నాకేంటంటే వంటలు చేసేదైతే బాగానే వచ్చు, కానీ ఇలా బేకింగ్ సైడ్ మాత్రం అసలు ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇలా ట్రై చేసిన తర్వాత ఇంకోసారి మళ్ళీ ట్రై చేయాలనిపించింది. నిజంగా పిల్లలకి ఏంటంటే ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ అబ్బా.